హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇన్ని డేస్ తర్వాత ఒక వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ వ్లాగ్స్ ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు. సో సిచ్యువేషన్స్ అన్నీ అట్లాగే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నీ అసలు ఏది అనుకుంటే అది జరగట్లేదు. సో ఏమో ఐ నీడ్ టు టేక్ ఏ బ్రేక్ అనే ఫీలింగ్ వస్తుంది, ఎస్పెషల్లీ వ్లాగ్స్ విషయంలో. సో అందుకే ఉన్న వ్లాగ్సే పోస్ట్ చేస్తున్నాను. కొత్త వ్లాగ్స్ కొంచెం టైం తీసుకుని ఐ విల్ పోస్ట్ ఇట్. అంటే ఎక్కువ ఏం తీసుకోను, కొంచెం టైం తీసుకుని అక్కడక్కడే కొన్ని వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్ వ్లాగ్స్ మీరు చాలా మిస్ అవుతున్నారు కదా, లైక్ రెగ్యులర్గా క్లీనింగ్ వ్లాగ్స్ అని, మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్స్ ఇట్లాంటివి మిస్ అవుతున్నారు కదా. సో అట్లాంటివి కొన్ని షేర్ చేస్తూ ఉంటాను అక్కడక్కడ. సో జస్ట్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా అన్నిటి నుంచి, సోషల్ మీడియా నుంచి ఎస్పెషల్లీ. సో చూడాలి, తీసుకోగలిగితే డెఫినెట్లీ తీసేసుకుంటాను ఒకసారి సడన్గా చెప్పకుండా. అప్పుడు సడన్గా మళ్ళీ మమ్మల్ని కలుస్తా, ఓకేనా? మిస్ అవుతూ ఉండండి నన్ను. మీ ఇన్వైల్ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటానులేండి, మీరేం మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో యా, కనెక్ట్ అవుతూనే ఉంటాము రెగ్యులర్గా. బట్ కొంచెం వ్లాగ్స్లోనే కదా మనం ఎక్కువ కనెక్టెడ్గా ఉంటాం. అవే కొంచెం మిస్ చేస్తుంటే నాకు ఏదో డిస్కనెక్టెడ్ ఫీల్ వస్తుంది, లైక్ మీతో మాట్లాడి చాలా డేస్ అయిపోతుంది అట్లాంటి ఫీల్ వస్తుంది అనమాట. సో ఈరోజు అక్కడ ఇంటి దగ్గర వ్లాగ్ పోస్ట్ చేస్తున్నా. ఇదే లాస్ట్ వ్లాగ్ అక్కడ. ఈరోజు హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాము. సో రెడీ అయిపోయాను ఇంకా మార్నింగే, బికాజ్ ముందు రోజే బయలుదేరాలి. బట్ ముందు రోజు క్యాన్సిల్ చేశాం కదా. సో ఈరోజు అట్లీస్ట్ కొంచెం ఎర్లీగా బయలుదేరదాం అన్నట్టు. ఇంకా ఫాస్ట్గా లేవగానే స్నానం అది చేసేసి, ఆల్రెడీ నిన్నే ప్యాక్ చేసేసాం కాబట్టి. సో ఈరోజు ఇంకా ప్యాకింగ్ ఏం లేదు కాబట్టి ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఏమో ఇంటికి వస్తావా? ఇటు చూడు కన్ను, అక్కడ బొబ్బు ఉంది, ఇక్కడ బొబ్బు ఉందా? అక్కడ కూడా ఉందా? అక్కడ ఉంటాయి కదా చిన్న చిన్నవి స్ట్రీట్ డాగ్స్. ఓకే, చిన్ని బోల్డ్ ఉన్నాయా? వాటి పేరేంటి? తెలీదు. చిన్న కుక్క పేరంటే ఏంటి? మీ అందరితో నాకు చాలా మాట్లాడాలి, చాలా షేర్ చేసుకోవాలి ఇట్లా అనిపిస్తుంది. లైక్ మీలో చాలామంది నాకు ధైర్యం చెప్తూ ఉంటారు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటే చాలామంది ధైర్యం చెప్తూ ఉంటారు. సో ఐ ఫీల్ మీరు నాకు ఒక మంచి ఫ్యామిలీ లాగా అయిపోయారు. సో కొన్ని షేర్ చేసుకోలేము, బికాస్ మీలా మంచి వాళ్ళు ఎంతమంది ఉంటారో కొంతమంది కావాలని పోక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం షేర్ చేసుకోకుండానే ఉంటే బెస్ట్ కొన్ని విషయాలు. సో కాబట్టి కొన్ని షేర్ చేసుకోవట్లేదు. యా, ఇక్కడైతే ప్యాకింగ్ అంతా అయిపోయింది, వెళ్ళాలి. బట్ అలా కొంచెం ల్యాగ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఒక్కొక్కటి బయట పెడుతున్నారు ఆయన. ఈలోపు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పడం ఇట్లా చేస్తున్నాను నేను. తీసుకెళ్తాను, స్కూల్కి వెళ్ళాలి కానీ పూర్ణి వీళ్ళందరినీ ఎన్నిసార్లు రమ్మంటానో, ఆ టైంలో మీరు వీడియోలో చూసారు కదా, వచ్చేస్తాను పంపించేస్తాను అంటారు. బట్ తర్వాత కుదరదు, ఏదో ఎగ్జామ్స్ ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు రాలేరు. మెయిన్గా ఏంటంటే ప్రాబ్లము వాళ్ళు ఒక్కళ్ళే వస్తే ప్రాబ్లమే. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత సడన్గా మమ్మీ కావాలి డాడీ కావాలి అన్నారు అనుకోండి, ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకనే మేము రిస్క్ చెయ్యము. అందుకే అక్కని బావగారిని కూడా రమ్మంటున్నాం అనమాట. చూడాలి, ఇంకా సమ్మర్ హాలిడేస్లో వస్తారేమో చూడాలి. ఇంకా ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి ఒకసారి అందరూ వస్తే బాగుంటుంది. అండ్ ఈ పెయింటింగ్స్ అన్నీ వేణు వేసింది అనమాట. సో ఎప్పుడు చూపించలేదు కదా తన కళాఖండాలు, ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా వేస్తుందో, చాలా బాగా వేస్తుంది పెయింటింగ్స్. చాలా ఇంట్రెస్ట్ అనమాట దానికి. సో చాలా వేసింది, రీసెంట్గా పెద్ద వేయలేదు కానీ ఇది వరకు ఎప్పుడెప్పుడో అనమాట అవన్నీ కూడా. సో ఇంకా చాకీకి కూడా లంచ్ బాక్స్ అన్ని ప్యాక్ చేసి పెడుతున్నాం. అత్తయ్య మాకు కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఉంచేసారనమాట ఆల్రెడీ. తమ్ముడాలకి వేసాను కాయలు, మీకు ఈ కారకాయ అది ప్రైజెస్ దాంట్లో పెట్టు, కొంచెం అంటే అది లావుగా ఉన్నాయి కదా కాయలు. ముక్కు పెట్టుకున్నావు పెట్టించుకో అంతే.
చాకీ చూసారా ఎట్లా అరుస్తుందో, ఎట్లా టెన్షన్ పడిపోతుందో. ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అదే టెన్షన్ అనమాట. మమ్మల్ని ఎక్కడికి కదలనివ్వదు, ఎస్పెషల్లీ ఆయన అయితే అసలు కదలనివ్వదు, వాష్రూమ్కి కూడా వెళ్ళనివ్వదు. చూస్తూనే ఉంటుంది, వెనకాల తిరుగుతూనే ఉంటుంది, నిద్రపోదు, భోజనం చేయదు, ఏమీ చేయదు. అక్కడికి వెళ్తే ఫుల్ టెన్షన్ అనమాట, తినట్లేదు అని. బట్ ఎంజాయ్ అయితే చేస్తుంది, అందరూ ఫుల్ ప్యాంపర్ చేస్తారు దాన్ని. సో మంచిగానే ఎంజాయ్ చేస్తుంది. కాకపోతే ఎంతమంది ఉన్నా మళ్ళీ వాళ్ళ డాడీ కావాలి దానికి. సో డాడీ మమ్మీ అంటున్నాను కదా, అదే మా పాప. మాకు లేదు, కిడ్స్ లేరు అని అనకండి, అది ఫస్ట్ పాప మాకు. సో యా, ప్రస్తుతానికైతే ఇంకా అన్ని ప్యాకింగ్ ఒక 1 by 1 ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసేసాము. సో ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట ఇప్పుడు. ఖాళీ బాటిల్ ఎంత పెట్టేచ్చు కదా, వాటర్ ఉందా? దీంట్లో వాటర్ ఉంది. సరే సరే. అస్సలు కదల బుద్ధి కాలేదు ఆ రోజు కూడా. బట్ ఇంకేం చేయలేం, ఇంకా డిలే చేసే కొద్దీ ఏ రోజైనా వెళ్ళాల్సిందే. ముందు రోజే వెళ్ళాలి, 2 days ముందు వెళ్ళాలి. యాక్చువల్లీ మేము 2 days ఆల్రెడీ లేట్గా వెళ్తున్నాము. సో యా, వీకెండ్ వెళ్ళకుండా వీక్ డేస్లో వెళ్తున్నాం అనమాట. సో ఆఫీసు ఈ టెన్షన్స్ కూడా ఉన్నాయి ఒక పక్కన. హైదరాబాద్ రండి, అందరూ వచ్చేస్తే కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాం. కార్ వేసుకుని వచ్చండి బాగా మీరు. చాకి వెళ్ళిపోతుంది పక్కన. పూర్ణి ఎక్కేస్తావా? పూర్ణి ఖాళీ వెనకాల. రాజు బాయ్ రా. ఏమంటది ఎవరు అంజుని అడిగానని చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. రెడ్ కార్ లో వస్తావా? అది అటు చూడు, అడ్డంగా ఉన్నది. బాయ్ చెప్పు. వస్తావా? చౌకీ పైన ఉందంట. కూర్చుని చూడు. వస్తావా? కూర్చుంటావు నువ్వు కూడా? పూర్ణి వెళ్ళిపోతుంది. పూర్ణి వచ్చేస్తుంది. వస్తావా పూర్ణితో? బావగారు బాయ్ బాయ్. బాయ్ వస్తా. బాయ్. దళ్ళగుతుంది కూర్చున్నట్టు లేదమ్మా. కెమెరా తీసుకోకుండా వెళ్ళిపోకండి. బాయ్ బాయ్. నేను రండి బావగారు. ఇయర్లీ మోస్ట్లీ 2 to 3 times అంతే కలవడం అందరినీ. సో ఇంకా సమ్మర్లో అయితే అస్సలు కదలం. మేము కూడా మేమే అంటాం అత్తయ్య వాళ్ళనే వచ్చేయమని చెప్పేసి. సో లాస్ట్ ఇయర్ కూడా అట్లానే వచ్చారు. బికాజ్ ఇక్కడ అసలు పవర్ ఉండదు, ఏసీ పని చేయదు. పవర్ ఉన్నా సరే ఏసీ పని చేయదు, వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అమ్మో చాలా ప్రాబ్లం అనమాట, విలేజ్ కదా ఎంతైనా. సో సమ్మర్లో మొత్తం చుక్కలు కనపడతాయి అక్కడికి వెళ్తే. ఒకసారి అలాగే వెళ్ళి ఇరుక్కుపోయామన్నమాట. ఇంక తప్పదు కదా, ఆ టైంలో వెళ్ళాము, ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళాము. ఇంకా అమ్మో చుక్కలు కనిపించాయి అనమాట. అప్పటి నుంచి సమ్మర్లో మాత్రం వెళ్ళకూడదు, మీ అత్తయ్య వాళ్ళని వచ్చేయమందం కావాలంటే అని అంటాం. సో అలాగే అత్తయ్య వాళ్ళు కూడా సమ్మర్లో కొన్ని డేస్ ఇక్కడ, అక్క వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్ అలా ఉంటారనమాట. లాస్ట్ ఇయర్ కూడా అట్లనే వచ్చారు. సో ఇంకా దారిలో దేవత ఉంటారు కదా, చాలామంది అడిగారు ఏ దేవత అని చెప్పి. కోట సత్యమ్మ తల్లి అనమాట. సో ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేసారనమాట అత్తయ్య. సో ఇంకా మధ్యలో కొంచెం విజయవాడ, మోస్ట్లీ విజయవాడ ఆ ప్లేస్లో ఇంకా ఆగి ఇంకా అక్కడ చేస్తాము లంచ్. చాకీకి చూసారా ఎట్లా పెట్టామో వెనక మధ్యలో, అది బయటికి పైన పెట్టాము అది రాకుండా ఉండడానికి. బట్ ఎంత పుష్ చేసుకుని వస్తుందంటే అస్సలు వెనకాల కూర్చోలేదు, చాలా టార్చర్ పెడుతుంది. మెయిన్గా ఏంటంటే నైట్ టైం జర్నీస్లో కొంచెమైనా వెనక్కి వెళ్ళి పడుకోవడం అట్లా చేస్తుంది కొంచెంసేపు. బట్ మార్నింగ్ టైం జర్నీస్ అయితే అస్సలు పడుకోదు, ఒళ్ళోనే కూర్చుంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటికి వెళ్ళలేదు, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు చూపించి చాలా డేస్ అయింది ఇలా అడుగుతున్నారు కదా. సో వెళ్ళలేదు, ఆ రీజన్ ఏంటో లాస్ట్లో చెప్తాను నేను మీకు ఎందుకు వెళ్ళలేదు ఏంటి అని. సో యా అట్లా జరిగిందనమాట. ఇంకా మధ్యలో
చాకీని మళ్ళీ వాకింగ్కి తీసుకెళ్ళి వస్తారు మధ్య మధ్యలో. ఇంకా పెట్రోల్ కానీ ఆగామన్నమాట. సో అందుకని ఇంకా వాకింగ్ కూడా కంప్లీట్ చేసేసారు. సో ఇంకా వాటర్ బాటిల్ చాలా యూస్ఫుల్. మీకు ఒకవేళ పెట్టుంటే ఈ వాటర్ బాటిల్ మాత్రం తీసుకోండి. అండ్ ఇంకా విజయవాడ దాటిన తర్వాత ఇంకా మళ్ళీ ఏమీ కనిపించవు కదా, హైవే అనమాట మొత్తం. సో అందుకని ఇంకా ఏమైనా స్నాక్స్ తీసుకుందాం అనేసి ఆగాము. చూస్తున్నాను అనమాట స్నాక్స్ ఏమైనా తీసుకుందాము అని చెప్పి. అండ్ ఈ కిండర్ జాయ్లు గోల్ అయితే మామూలుగా లేదు. ఎక్కడ చూసినా నేను కూడా వెళ్ళి కిండర్ జాయ్లే వెతుక్కుంటున్నాను ఫస్ట్. సో హ్యారీ పాటర్ వర్షన్ అయితే అసలు దొరకట్లేదు, చాలా రేర్ అనమాట. ఎక్కడో కొన్ని హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో కనిపించింది, బట్ ఇంక వేరే ప్లేసెస్లో అయితే ఎక్కడ కనిపించలేదు నాకు. చూడు ఎలా వచ్చాడని ట్రై చేస్తుందా. మిమ్మల్ని కాదు, వీడియోలో చెప్తున్నాను, మిమ్మల్ని చూడమనట్లేదు, చూడకండి. ఉడుకో అద్దుకో కర్ర తెస్తాను, కర్ర ఉడుకో. ఇంకా ఓవర్ వచ్చి అది చూడు తలకాయ పెట్టుకుంటుంది మంచులో. నేషాలు ఎందుకు తల్లి, నిద్ర వస్తుంది కదా, బజ్జొచ్చు కదమ్మా. ఉండు 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 తీస్తాను, పడిపోతావు. ఎన్ని నేషాలు ఉంటాయి అసలు. ఏంటిది ఏంటిది, చూడు 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 ఎక్కడ చేయబెడితే పుడుకుని పోతుంది తలకాయ పెట్టేసుకుని. ఓకే గైస్, వీఆర్ బ్యాక్ టు హోమ్. చాకీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఫస్ట్ 2-3 days చాకీ చుక్కలు చూపించింది మాకు, ఏం తినలేదు అసలు. మాకు చాలా టెన్షన్ వేసింది ఏంటి అని చెప్పి. బట్ ఒక 2-3 days తర్వాత సెట్ అయిపోయింది, ఫుల్గా అలవాటు కూడా అయిపోయింది. సో ఎస్, ఇప్పుడే వచ్చాము ఇంటికి. లగేజ్ అంతా ఇప్పుడే తీసుకొచ్చి పెట్టారు. ఇంక ఇవన్నీ సర్దాలి, ఇది ఒక పెద్ద టాస్క్. ఇవాళ ఏం సర్దను యాక్చువల్లీ, ఇంకా టైం 9 అవుతుంది ఆల్మోస్ట్. ఫాస్ట్గానే వచ్చాము ఎప్పుడు కంటే. అండ్ ఈసారి ఇంటికి వెళ్ళలేదు, మా ఇంటికి వెళ్ళలేదు ఈసారి. చాలా మంది అడుగుతారు మోస్ట్లీ మీరు వెళ్ళలేదా అక్కడికి అని చెప్పి. వెళ్ళలేదు ఈసారి. మధ్యలో ఒక రోజు 2 days అలా వెళ్దాం అనుకున్నాం. ఈసారి అక్కడ పండగ లేదనమాట మాకు, అందుకని. అండ్ వెళ్ళాలనిపించింది మధ్యలో నార్మల్గా వెళ్దాం చూడడానికి అని. బట్ యాక్చువల్లీ మా అమ్మమ్మ లేరు. ఎవ్రీ ఇయర్ మా సంక్రాంతి లైక్ భోగి ఎస్పెషల్లీ అదంతా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది. బట్ ఈ ఇయర్ లేరు. నేను ఇప్పటివరకు షేర్ చేయలేదు మీతో, కొంతమంది తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, బట్ షేర్ చేయలేదు. మా అమ్మమ్మ నాతో చాలా క్లోజ్ అనమాట. సో నాకు అక్కడికి వెళ్ళాలనిపించలేదు అమ్మమ్మ లేకుండా, అందుకే ఈసారి వెళ్ళలేదు. సో అదనమాట, అదే రీజన్ అక్కడికి వెళ్ళకపోవటానికి. అది మధ్యలో అనుకున్నా, మళ్ళీ బాగా గుర్తొచ్చి ఒకసారి ఇంటికి వెళ్తే కొంచెం అమ్మమ్మ లేకపోయినా వెళ్ళి నార్మల్గా ఇల్లుని చూసినా కొంచెం అమ్మమ్మ ఉన్నదనే ఫీలింగ్ వస్తుంది కదా అని వెళ్దాం అనుకున్నా. బట్ వెళ్తే ఇంకా బాధగా అనిపిస్తుంది, అమ్మమ్మ లేదు అనేది ఇంకా ఎక్కువ గుర్తుగా ఉంటుంది అని చెప్పి వెళ్ళాలనిపించలేదు మళ్ళీ. సో అది జరిగింది మధ్యలో. యూట్యూబ్లో అయితే షేర్ చేసుకోలేదు, అది నాకు అంత ధైర్యంగా అనిపించలేదు. ఎందుకంటే ఆ టాపిక్ వస్తే కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి అన్నట్టు అనిపించింది. సో అందుకనే నేను షేర్ చేయలేదు. కొంచెం ధైర్యంగా మీతో చెప్పినప్పుడు మాట్లాడదామని, ఎందుకంటే ఏడుస్తూ ఇలా చెప్పొద్దు అనేసి. 6 months 7 months అవుతోంది మా అమ్మమ్మ లేక. సో నేను మా అమ్మమ్మతో చాలా క్లోజ్, చాలా అటాచ్డ్. యాక్చువల్లీ అమ్మలాగా అనమాట నాకు మా అమ్మమ్మ ఎక్కువ. సో అంటే మమ్మీతో షేర్ చేసుకుని కూడా మా అమ్మమ్మతో షేర్ చేసుకునేదాన్ని, చాలాసేపు మాట్లాడుకునే వాళ్ళం. చాలా మిస్ అవుతున్నా, బట్ ఇంకా ఏం చేయలేను. అలాగే తలుచుకుంటూ మనసులోనే మాట్లాడుకుంటూ అట్లా చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా మీతో షేర్ చేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ డౌట్స్ వస్తాయి కదా అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, ఇలా అందరూ అడుగుతారు కదా అని ముందే చెప్పేస్తున్నాను. మళ్ళీ కలుస్తాం మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.